హాయ్ అండి అందరికీ. మనమైతే వాష్‌రూమ్స్ క్లీన్ చేయడానికి ఒక బౌల్‌లో నిమ్మకాయ రసం తీసుకొని, దాన్ని స్టవ్ మీద పెట్టి హీట్ చేసి, కొంచెం అది బాగా హీట్ అయిన తర్వాత సర్పు వేసి, ఒక 2, 3 స్పూన్స్ సర్పు వేసి, దాని తర్వాత దాంట్లో కొంచెం డెటాల్ యాడ్ చేసి, ఆ తర్వాత కొంచెం లేజాల్ యాడ్ చేసి, ఆ మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని తీసుకెళ్ళి వాష్‌రూమ్ వాల్స్ పైన వేయాలి. వాష్‌రూమ్ వాల్స్ పైన వేసి ఒకసారి బ్రష్‌తో ఇలా రుద్దితే చాలు. వాష్‌రూమ్ చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయి. చాలా నీట్‌గా ఆ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ స్టవ్ క్లీనింగ్. గ్యాస్ స్టవ్‌ను సేమ్ నిమ్మకాయ మీద కొంచెం సాల్ట్ వేసేసి దాంతో కొంచెం స్టవ్ మీద రుద్దాలి. దానివల్ల తొందరగా క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత తొందరగా క్లీన్ అయిపోతుందో. ఒకసారి రుద్దేసి అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత స్క్రబ్‌తో వాష్ చేస్తే నీట్‌గా క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో నిమ్మకాయ మీద ఉప్పేసి వాష్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనము పిండి పట్టుకుతున్నప్పుడు కింద కింద పడుతూ ఉంటుంది, చుట్టుపక్కల పడుతూ ఉంటుంది. ఇలా గ్లాస్తో పట్టడం వల్ల కింద కొంచెం కూడా పడకుండా నీట్‌గా ఉంటుంది. మనకు కూడా శ్రమ తగ్గుతుంది. చూడండి కొంచెం కూడా కింద పడకుండా నీట్‌గా గ్లాస్తో అయితే ఇలా పట్టుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక టమాటాని తీసుకొని 2 పారాసిటమాల్ టాబ్లెట్లు తీసుకొని ఆ పారాసిటమాల్ టాబ్లెట్లు బాగా పౌడర్ వేసేసి ఆ టమాటాల మీద వేసేసి కొంచెం షుగర్ చల్లేసి అవి ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో పెట్టాలి. ఎలుకలు చనిపోవడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ మంచి ఎగ్జాంపుల్. దాని మీద కొంచెం షుగర్ యాడ్ చేసేసి ఎలుకలు తిరిగే ప్లేస్లో పెట్టేసేయాలి. పారాసిటమాల్ టాబ్లెట్స్ అండ్ షుగర్స్ టమాటాతో ఎలుకలు తొందరగా చనిపోతాయి. ఎక్స్పైర్ డేట్ పారాసిటమాల్ టాబ్లెట్లు అయినా యూజ్ చేయొచ్చు, నార్మల్ టాబ్లెట్లు అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దోమలు చనిపోవడానికి చిట్కాలు. ఒక ప్రమిద తీసుకొని దాంట్లో వేపాకు నూనె పోసి నెక్స్ట్ బిర్యానీ ఆకులు వేసి వెలిగించాలి. ఇంకో ప్రమిద తీసుకొని దాంట్లో కొంచెం కర్పూరం బిళ్ళలు అండ్ లవంగాలు వేసి వెలిగించాలి. దీనివల్ల అండ్ దానివల్ల దోమలు ఇంట్లోంచి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఒక కప్ తీసుకొని దాంట్లో సాంబ్రాణి వేసి సాంబ్రాణి మీద వేపాకులు వేసుకోవాలి. ఒక కప్పు తీసుకొని దాంట్లో సాంబ్రాణి వెలిగించి తర్వాత వేపాకులు వేయాలి. వేపాకుల నుండి వచ్చే స్మెల్ చాలా చేదుగా ఉంటుంది. ఈ స్మెల్ వేపాకుల నుండి వచ్చే స్మెల్ చాలా చేదుగా ఉంటుంది. ఇది రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఈ స్మెల్కి దోమలు ఒక్కటి లేకుండా వెళ్ళిపోతాయండి. హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే ఇంకొక కప్పు తీసుకొని మనము ఇంకొక సాంబ్రాన్ని తీసుకొని వెలిగించి దాంట్లో ఎల్లిపాయ పొట్టు వేసుకోవాలి. గార్లిక్ది పొట్టు ఉంటుంది కదండి, అది వేస్ట్ చేయకుండా ఇలా వేసుకోవాలి. దీనివల్ల కూడా దోమలు చనిపోతాయి, ఒక్కడు కూడా లేకుండా వెళ్ళిపోతాయి. ఈ 4 టిప్స్ అయితే దోమలు చనిపోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ మంచి ఎగ్జాంపుల్స్. ఒక ప్రమిదలో సాంబ్రాణి వేపాకులు వేసుకోవాలి, ఇంకొక దాంట్లో సాంబ్రాణి అండ్ వెల్లిపాయ పొట్టు, ఇంకొక దాంట్లో లవంగాలు అండ్ కర్పూరం వెలిగించాలి, ఇంకో దాంట్లో వేపాకు నూనె వేసి వెలిగించాలి. ఇంకోటి ఇది క్లోజ్ చేసేయాలి, లేకపోతే అవి వచ్చేసి మనము ఇంట్లో దోశల పిండి లేనప్పుడు ఇలా బియ్యం పిండిలో కొంచెం రవ్వ కలుపుకొని అలా చిన్న చిన్న దోశలు వేసుకోవచ్చు. ఇంకో టిప్పు, మన హార్లిక్స్ ఎప్పుడు గడ్డ కడతా ఉంటుంది. ఒక క్లాత్ తీసుకొని బియ్యం కట్టేసి దాంట్లో హార్లిక్స్ దాంట్లో పడేస్తే ఆ హార్లిక్స్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇంకో టిప్ వచ్చేసి సింక్ ఎప్పుడు స్ట్రక్ అవుతూ ఉంటుంది. దాంట్లో కొంచెం వెనిగర్ వేసేసి తర్వాత వంట సోడా వేస్తే సింక్ అనేది పూర్తిగా టోటల్గా చాలా మంచిగా క్లీన్ అవుతుంది. వెనిగర్ అండ్ వంట సోడాతో సూపర్గా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జాలి చాపతో ఇరికేసి మొత్తం హోల్స్ అన్నీ మూసుకుపోవడం అనేది జరుగుతుంది. దాన్ని కొంచెం స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే ఆ పౌడర్ అనేది రాలిపోతుంది. వేడి చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత బెస్ట్తో దాన్ని రబ్ చేస్తే ఆ పౌడర్ అనేది మొత్తం కింద పడిపోతుంది. దాని తర్వాత ఒక లిక్విడ్ వేసి కొంచెం వాష్ చేసుకుంటే కొత్త దానిలా మంచిగా ఎలా మెరిసిపోతుందో చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కర్రీ చేస్తున్నప్పుడు సాల్ట్ ఎక్కువ అయిందనుకోండి, సాల్ట్ ఎక్కువైతే ఒక ఆలుగడ్డను కట్ చేసి దాంట్లో వేసుకున్నామంటే ఆలుగడ్డలు అనేటివి సాల్ట్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇంకా కర్రీలో ఉప్పు అనేది ఎక్కువ అవ్వదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇల్లు తుడిచేటప్పుడు లేజాల్ అండ్ డెటాల్తో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకోండి, పురుగులు అనేటివి ఉండవు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము బాటిల్స్ వాష్ చేసేటప్పుడు మనకి ఇలాంటి బ్రష్ లేకపోతే ఒక కట్టకి స్క్రబ్బర్ ఉద్దేసి రబ్బర్ పెట్టేసి క్లీన్ చేసుకోవచ్చు, నీట్గా క్లీన్ అవుతుంది.
అండ్ మనము ఇవి యూజ్ చేయకుండా పక్కన పడేసినాం అనుకోండి, స్మెల్ వస్తాయి. దాని మీద 2 ఇలాచీలు వేసేసి బాటిల్లో 2 ఇలాచీలు వేసేసి మూత పెట్టేసుకున్నాము, స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి స్మెల్ అనేవి రాకుండా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పప్పులు పురుగు పట్టకుండా బిర్యానీ ఆకులు వేసినాం అనుకోండి, ఆ పప్పులు అనేటివి పురుగు పట్టవు. ఎన్ని రోజులు ఉన్నా బిర్యానీ ఆకులు వేస్తే దాంట్లో పురుగు పట్టవు. నెక్స్ట్ టిప్ వచ్చేసి దేవుని పటాలకు బొట్టు పెట్టడం. ఇలా ఇయర్ తో బొట్లు పెడితే నీట్గా ఉంటుంది అండ్ చాలా గుండ్రంగా నీట్గా వస్తాయి. టైం కూడా మనకు వేస్ట్ అవ్వదు, సేవ్ అవుతుంది. ఎంత నీట్గా గుండ్రంగా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఒక టమాటా తీసుకొని కట్ చేసేసి దాని మీద షుగర్ అండ్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని మనము చేయి మీద రబ్ చేయడం వల్ల కాఫీ పౌడర్ ఏమో ట్యాన్ని తొలగిస్తుంది, మన టమాటా ఏమో మంచి గ్లో వస్తుంది. ఈ షుగర్ అనేది ఏమో మంచి స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది. దీన్ని మనం ఫేస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. టమాటా మంచి గ్లో వస్తుంది ఫేస్ మీద రబ్ చేయడం వల్ల కాఫీ పౌడర్ వేసి. నెక్స్ట్ వచ్చేసి పారాసిటమాల్ టాబ్లెట్లు ఎక్స్పైరీ డేట్ అయిపోతే పడేయకూడదు. చెట్లకి ఏమన్నా కొంచెం పురుగు పట్టినా ఏమన్నా అయినా కూడా ఒకటి తీసేసి చెట్ల దగ్గర ఇట్లా వేసినాం అనుకోండి, పురుగు అనేది పోతుంది చెట్లకి. చూడండి చెట్టు ఎంత బాగా గ్రోత్ ఉందో చూడండి, ఎంత పెద్దగా పెరిగిందో చూడండి. మేమైతే దీనికోసం మట్టిని మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం పొలంలో. చాలా బాగా గ్రోత్ పెట్టి 2 months కూడా అవుతలేదు, ఎంత నీట్గా గ్రోత్ ఉందో చూడండి చెట్టు. 2 monthsలోనే ఇంత బాగా పెరిగింది, ఎందుకంటే మట్టి చాలా మంచిది కాబట్టి. అండ్ అలాగే ఇంట్లో వెజిటేబుల్స్ ఖరాబ్ అయితే పడేయకుండా నేనైతే అవి చెట్లకే వేస్తూ ఉంటాను. అవి మంచి ప్రోటీన్ విటమిన్ లాగా చెట్లకు అవుతుంది. చూడండి ఏదైనా వెజిటేబుల్స్ ఖరాబ్ అయిపోతే పాడైపోతే చెట్లకు వేసేస్తూ ఉంటాను. మంచి ఒక ఎరువు లాగా అవుతుంది వాటికి. చెట్టు గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఆయిల్ కింద పడిపోయింది అనుకోండి, మళ్ళీ క్లాత్తో దాన్ని తుడవడము, ఆ క్లాత్ని మిండడము, ఇదంతా ఒక పెద్ద శ్రమ. అలా కాకుండా దాని మీద పిండి పోసినాం అనుకోండి, నీట్గా జిడ్డు లేకుండా తొలగిపోతుంది, మంచిగా నీట్గా ఉంటుంది, మనకు కూడా శ్రమ తగ్గిపోతుంది.